చిన్నల నుంచి పెద్దల వరకు ఇంటిలిపాది కలిసి కూర్చొని చాలా సంతోషంగా ముచ్చట్లు చెప్పుకుంటూ చేసుకునే వంటకాల్లో ఈ వెన్న ఉండలు కూడా ఒకటి. ఈ వెన్నుండలైతే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి తీయ తీయగా భలే బాగుంటాయండి టేస్ట్. కృష్ణునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఈ వెన్న ఉండలు కూడా ఒకటి. పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈ వెన్న ఉండల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వెన్న ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక రోజంతా ఎండలో ఆరపోసి తర్వాత బియ్యం పిండిని పట్టించానండి. ఇది కరెక్ట్గా 1 కేజీ వరకు ఉంది. కేజీకి 200 గ్రాముల వెన్న పూసని వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు వెన్న ఎక్కువ వేశారంటే మాత్రం ఈ వెన్న ఉండలు అనేవి ఇర్ల పడిపోతాయండి నూనెలో వేగేటప్పుడు. అందుకని కేజీకి 200 గ్రాములు మాత్రమే వేయండి. ఫస్ట్ అయితే వెన్నపూస బియ్యం పిండిలో బాగా కలిసే విధంగా 5-6 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, చేత్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే ఈ పిండి అనేది ముద్దలాగా ఫామ్ అయిందంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని ఒక పక్క నుంచి కలుపుకుంటూ రండి. మళ్ళీ రెండో వైపు కూడా అలాగే నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. నీళ్ళు కూడా చన్నీళ్ళే పోయాలండి, మళ్ళీ వేడి నీళ్ళు పోయకండి పొరపాటును కూడా. ఇంకా పిండి మొత్తం కలిపిన తర్వాత ఈ పిండి ఎలా ఉంటుందంటే చపాతీ పిండి కన్నా కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇట్లాగా చేయి పెట్టి చూస్తే వేళ్ళు అనేవి పిండిలోకి చాలా ఈజీగా దిగిపోతే పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలిపినట్టే. ఇంకా వెన్న ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చాలా చిన్న చిన్న పార్ట్స్గా ఈ పిండిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్నారంటే వెన్నుండలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇవి ఒక్కళ్ళే తయారు చేయటం అంత సులువు కాదండి. కాబట్టి ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా ఇలాగా రెడీ చేసేసుకొని సపరేట్గా ప్లేట్స్లోకి పెట్టేసుకోండి. ఉండలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్నవిగానే చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ వెన్న ఉండల్ని చక్కగా ఆయిల్లో వేసేసుకోండి. మీరు ఈ ఆయిల్ అనేది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల వెన్నుండలు పేలకుండా ఉంటాయండి. లేకపోతే ఒక్కొక్కసారి వెన్నుండలు పేలుతాయి. అందుకని ఈ టిప్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని కదపాలి. మీరు వేసిన వెంటనే కదిపినా కూడా ఇవి విరలబడిపోతాయి. ఇప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంకా లాస్ట్ 5 మినిట్స్ మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవటం వల్ల వెన్నుండలు మొత్తం కూడా ఒకే కలర్లోకి వేగుతాయి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయంటే ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇంకా అలా వేగిన వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. వెన్నుండలు ఆరినాక రంగు మారుతాయండి, కాబట్టి లైట్ కలర్లో వేగినప్పుడే తీసేసుకోండి. తర్వాత ఇంకొక వాయ కూడా వేసేసి మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టేసేసి చక్కగా కుక్ చేసుకున్న తర్వాత గెరిటతో వీటిని కదపండి. అలా కదిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి మధ్య మధ్యలో వీటిని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్లోకి ఇవి వేగిపోతాయి. కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ వరకు బెల్లం పడుతుందండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినదలుచుకుంటే ఇంకొక 100 గ్రాములైనా వేసుకోవచ్చు. ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం తరుగులో 1 టీ గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని అంతటినీ కూడా పూర్తిగా కరిగించుకోండి. ఈ బెల్లంలో మట్టి అది ఉంటుంది కాబట్టి దీన్ని ఒక టీ స్ట్రెయినర్ సహాయంతో చక్కగా వడకట్టుకోండి.
ఒకవేళ మీరు వాడే బెల్లంలో మట్టి లేకపోతే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు. నేను వాడిన బెల్లంలో అయితే లైట్గా మట్టి వచ్చిందండి. ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేయండి. ఇదైతే ఒక ఉడుకు పట్టే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని పాకం అనేది రెడీ అయ్యే లోపల ఒక ప్లేట్లో ఇలా నీళ్ళని తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, వెన్నుండల్ని కూడా నేను అన్నిటినీ ఒక బేషన్లో వేసి రెడీ చేసి పెట్టాను. పాకం రెడీ అయిందో లేదో చెక్ చేద్దాము. నీళ్లు వేసిన ప్లేట్లో కొంచెంగా పాకాన్ని వేసేసి కదిలిచ్చి చూసామంటే పాకం అనేది చక్కగా వచ్చేస్తుందండి, ప్లేట్ నుంచి సపరేట్ అయ్యి. అలాగే ఇది లేత పాకం కన్నా కొంచెం ఎక్కువగా మెత్తటి ఉండలాగా ఫామ్ అవుతే కరెక్ట్గా వచ్చినట్టే పాకం. అంటే గవ్వల పాకానికి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలా రావాలండి. ఇప్పుడు రెడీ అయిన పాకాన్ని వెన్నుండల మీద చక్కగా ఇలాగ పోసేసేయండి. తర్వాత ఒక అట్లకాడ తీసుకొని ఈ వెన్నుండలకి ఈ బెల్లం పాకం అనేది బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కూడా ఈ వెన్నుండలు అనేవి కొంచెం చల్లారాలండి. అప్పటి వరకు కూడా ఇలాగే అట్లకాడతో మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఇవనేవి ఆరిపోయినట్టు కనపడతాయి. అలా ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత చూసారంటే వెన్నుండలు అనేవి అన్నీ వాటికవే చేత్తో పట్టుకోగానే ఊడొచ్చేసేస్తాయి, సపరేట్ అయిపోతాయి. మనం ఆల్మోస్ట్ మర్చిపోతున్న ఆరోగ్యకరమైన మన సంప్రదాయ వంటకం ఈ వెన్నుండలు. మీరు కూడా డెఫినెట్గా ఈ వెన్నుండల్ని ఈ కృష్ణాష్టమికి ట్రై చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి దయకి పాత్రులవ్వండి. అలాగే మీకు ఈ వెన్నుండలు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీటిలో వెన్న బెల్లం వాడాం కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా ఈ వెన్నుండల్ని తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.